నమస్తే, వెల్కమ్ టు వీక్షణ. బహుశా ఇప్పటి వరకు ఇలాంటి ఘటన ఈ ప్రపంచంలో మరెక్కడా జరగకపోయి ఉండొచ్చు. ఫస్ట్ టైం జర్మనీలో ఓ ఎలుక గబ్బలాన్ని వేటాడి తినేసింది. దీనికి సాక్ష్యంగా ఓ వీడియో కూడా ఉంది. అయినా ఎలుకలు గబ్బిలాలను వేటాడి తినడం ఏంటి? ఈ అసాధారణ ప్రవర్తనకు కారణమేంటి? ఇప్పుడు జర్మనీ శాస్త్రవేత్తల్లో దీని గురించే ఆందోళన మొదలైంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే దానిపై రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఎలుకలు గబ్బిలాలను తినడం వల్ల కోవిడ్ లాంటి మరో మహమ్మారి రావడం ఖాయమేనా? ప్రకృతి ధర్మంలో అసాధారణ పరిణామం. జర్మనీలో గబ్బిలాలను వేటాడి తింటున్న ఎలుకలు. అరుదైన దృశ్యం వెనుక అనుకోని విపత్తు దాగుందా? భూగోళంపై అప్పుడప్పుడు అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని మన ఊహకు కూడా అందవు. ఇది కూడా అలాంటిది. లేకపోతే ఎలుకలు గబ్బిలాలను తినడమేంటి? ఈ ప్రశ్నకు అందుకు ఇదే పెద్ద సాక్ష్యం. ఇది ఏఐతో క్రియేట్ చేసిన వీడియో కాదు, పక్కా రియల్. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నమ్మి తీరాల్సిన వాస్తవం. ఉత్తర జర్మనీలోని గబ్బిలాల సంరక్షణ కేంద్రంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా చిన్న కీటకాలను, ఇతర పదార్థాలను తినే గోధుమ రంగు ఎలుకలు గబ్బిలాలను చురుగ్గా వేటాడి తింటున్నాయి. దీనికి సంబంధించిన రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఎలుకలకు సంబంధించిన ఈ అరుదైన ప్రవర్తనను పరిశోధకులు ఇన్ఫ్రారెడ్ థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు ఉపయోగించి రికార్డ్ చేశారు. ఈ వీడియోలో ఓ బ్రౌన్ ర్యాట్ గబ్బిలాలు ఎగురుతున్న సమయంలో ప్లాట్ఫామ్ దగ్గర వేచి ఉండి గాల్లో నుంచి వాటిని లాగి పట్టుకుంటుంది. సాధారణంగా ఎలుకలు దాడులు చేసేవిగా మనందరికి తెలిసినప్పటికీ అవి గబ్బిలాలను వేటాడడం, తినడం అనేది శాస్త్రీయంగా నమోదు కావడం ఇదే తొలిసారి. అదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది, అనేక ప్రశ్నల్ని లేవనెత్తుంది. జర్మనీలో శాస్త్రవేత్తలు చేస్తున్న కొత్త రీసెర్చ్ సమయంలో అనుకోకుండా ఇది బయటకొచ్చింది. గబ్బిలాలు సమూహంగా ఉన్నప్పుడు అవి ఎలా సంభాషిస్తాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు వాటికి సంబంధించిన చర్యలను కెమెరాలతో రికార్డ్ చేస్తున్నారు. అలా లైవ్ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు వారిని షాక్ గురిచేసే ఈ దృశ్యం కనిపించింది. మొదటిగా చూసినప్పుడు ఇదేదో అనుకోకుండా జరిగిన పరిణామం అయి ఉంటుందనుకున్నారు. కానీ తర్వాత ఇదే రిపీటెడ్ గా జరుగుతుండడం చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. జర్మనీలోని బాడ్ సెగెబర్గ్, లూనేబర్గ్ లాంటి పట్టణాల్లో గబ్బిలాల ఆవాసాలు ఈ దృశ్యాలను గమనించారు. బాడ్ సెగెబర్గ్ పట్టణంలోని ఓపెన్ ఎయిర్ థియేటర్ సమీపంలోని గుపా ప్రవేశ ద్వారాల దగ్గర, లూనేబర్గ్ లోని ఓ పబ్లిక్ పార్క్ లో పరిశోధకులు నైట్ విజన్ కెమెరాలు అమర్చారు. వాటిలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇక్కడ శీతాకాలంలో వేలాది గబ్బిలాలు నివసించేందుకు వస్తుంటాయి. వాటిని ఎలుకలు వేటాడే దృశ్యాలు ఇప్పుడు ప్రమాద గంటికలు మోగిస్తోంది. బాడ్ సెగెబర్గ్ లోని గుహలు బ్రౌన్ ర్యాట్స్ గబ్బిలాలు గుహలోకి ప్రవేశిస్తున్నప్పుడు, బయటికి వస్తున్నప్పుడు కనీసం 30 సార్లు గబ్బిలాలను వేటాడేందుకు ప్రయత్నించగా అందులో 13 సార్లు విజయవంతమైనట్లు కనుగొన్నారు. అక్కడే 50కి పైగా గబ్బిలాల అవశేషాలను కూడా గుర్తించారు. వాటిలో కొన్నింటిని పూర్తిగా తినకుండా ఉంచేశాయి. అంటే ఎలుకలు వాటిని తరచుగా పట్టుకొని నిల్వ చేసుకుంటున్నాయని అర్థమవుతుంది. ఓ రీసెర్చ్ ప్రకారం చిన్న ఎలుకల సమూహం ఒక శీతాకాలంలో సుమారు 2000కు పైగా గబ్బిలాలను వేటాడే అవకాశముందని అంచనా వేశారు. గోధుమ రంగు ఎలుకలు తమ వెనుక కాళ్లపై నిలబడి తోకని బ్యాలెన్స్ చేస్తూ ఎగిరే గబ్బిలాలను పట్టుకుంటున్నాయి. ఒకవేళ మనుషులు గనక గాల్లో ఉన్న గబ్బిలాలను అందుకుంటే ఎలా ఉంటుందో ఈ దృశ్యాలు అలాగే ఉన్నాయి. గబ్బిలం చేతికి అందగానే వాటిని వెంటనే కొరికి చంపేస్తున్నాయి. ఎలుకలు వేటలో ఎంత చురుగ్గా ఉన్నాయో తెలియజేస్తున్నాయి. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాత్రి వేళల్లో ఎలుకలు ఈ వేట కొనసాగిస్తున్నాయి. రాత్రిపూట వాటికి కంటి చూపు తక్కువగా ఉన్నప్పటికీ అవి తమ మీసాల ద్వారా వచ్చి గాలి అలలు, శబ్దాల ద్వారా గబ్బిలాలను గుర్తించి వేటాడుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గబ్బిలం దాని చేతికి అందగాని దాని దంతాలను దానిలోకి గుచ్చి తినేందుకు తీసుకెళ్తోంది. ఈ రకమైన ఎలుకల ప్రవర్తన ఇంతకు ముందెప్పుడు శాస్త్రీయంగా నమోదు చేయలేదు. ఇప్పటికే అనేక కారణాలతో ప్రమాదంలో పడిన గబ్బిలాల జనాభా ఎలుకల రూపంలో మొదలైన ఈ కొత్త తరహా వేట మరింత ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తమవుతోంది. గబ్బిలాలను
దెబ్బతిన్న ఎలుకలు సేఫ్ గానే ఉన్నాయి. ఇప్పుడు ఆందోళన ఎలుకల గురించో గబ్బిలాల గురించో కాదు. ఈ పరిణామం మరో మహమ్మారి భయాలను రేకెత్తిస్తుంది. మరో చికిత్స లేని వ్యాధి వ్యాప్తి చెందితే మానవాళి పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్. ఇంతకు ముందెప్పుడు చూడని ఓ దృశ్యం శాస్త్రవేత్తలతో పాటు సాధారణ జనాన్ని కూడా టెన్షన్ పెడుతుంది. ఈ ఒక్క అసాధారణ ఘటన కొత్త రకాల వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం గురించి శాస్త్రవేత్తల్లో కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. గబ్బిలాలు గాల్లో ఉంటాయి. ఎలుకలు భూమి లోపల కలుగుల్లో ఉంటాయి. అలాంటి ఎలుకలు జర్మనీలో గబ్బిలాలు నిద్రపోయే స్థావరం దగ్గరికొచ్చి గాల్లో వెళ్లే వాటిని వేటాడి చంపి తినేస్తోంది. ఈ అసాధారణ పరస్పర చర్య కారణంగా కొత్త రకం వైరస్లు పుట్టుకొచ్చి మరో మహమ్మారి వ్యాప్తికి దారితీస్తుందా అనే ఆందోళనే ఇప్పుడు అందరి మెదళ్ళని తొలిచేస్తోంది. ఈ కొత్త రకం ఆహార గొలుసులో ఆందోళన రేకెత్తించే అంశాలెన్నో ఉన్నాయి. దీనివల్ల అనేక వైరస్లు వ్యాప్తి చెందే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా గబ్బిలాలు అనేక వైరస్లకు సహజ నిలయాలుగా ఉన్నాయి. ప్రపంచాన్ని పట్టిపీడించిన కరోనా వైరస్ కూడా దాని నుంచి వచ్చింది. నిఫా, ఎబోలా లాంటి అనేక వైరస్లకు, ప్రాణాంతక వ్యాధులకు గబ్బిలాలు వాహకాలుగా ఉన్నాయి. వీటితో పాటు పారామిక్స్ వైరస్ లాంటి అనేక వ్యాధికారక క్రిములకు గబ్బిలాలు ఆశ్రయమిస్తాయి. మరోవైపు ఎలుకలు కూడా అనేక రకాల వైరస్లను మోసుకెళ్లగలవు. అందులో హాంటా వైరస్ తో పాటు ఎలుకల ద్వారా సంక్రమించి ఇతర వ్యాధులుంటాయి. అంతేగాక పట్టణ ప్రాంతాల్లో ఎలుకలు మానవులకు చాలా దగ్గరగా జీవిస్తాయి. ఇప్పుడు ఎలుకలు గబ్బిలాలను తినడం వల్ల ఆ వైరస్లు ఒక జాతి నుంచి మరో జాతికి మారే అవకాశం ఉంటుంది. దీనినే స్పిల్ ఓవర్ అంటారు. గోధుమ రంగు ఎలుకలు ప్రపంచవ్యాప్తంగా మనుషులతో పాటు పెంపుడు జంతువులతో అత్యంత దగ్గరగా జీవిస్తాయి. ఇప్పుడవి గబ్బిలాలు తినడం ద్వారా వాటి నుంచి ఎలుకలకు ఏదైనా వైరస్ సంక్రమిస్తే అది మ్యుటేషన్ చెందే అవకాశం ఉంది. వాటి జన్యు నిర్మాణం మారి కొత్త వైరస్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. ఈ కొత్త వైరస్లు ఎలుకల ద్వారా సులభంగా మనుషులకు వ్యాపించి ఊహించిన వ్యాధికి దారితీయొచ్చని భయాలున్నాయి. ఎలుకల ద్వారా ఈ వైరస్లు మనుషులకు, ఇతర జంతువులకు వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనిని జునోటిక్ రిస్క్ గా చెప్తున్నారు. ఈ రీసెర్చ్ కు సంబంధించిన ఫలితాలు గ్లోబల్ ఎకాలజీ అండ్ కన్జర్వేషన్ అనే జర్నల్లో పబ్లిష్ చేశారు. దాంతో జర్మనీ అధికారులు గబ్బిలాల ఆవాసాల చుట్టూ ఎలుకల సంఖ్యని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు కోరుతున్నారు. కరోనా వైరస్ల లాంటి గబ్బిలాల వైరస్లు ప్రజలకు వ్యాప్తి చెందేందుకు తరచుగా ఓ బ్రిడ్జ్ హోస్ట్ అనేది ఉంటుంది. ఇది గబ్బిలాలు మనుషులతో క్రమం తప్పకుండా సంబంధంలోకి వచ్చే జంతువు. ఇప్పుడు ఎలుకలు ఆ బ్రిడ్జ్ హోస్ట్ గా ఉండొచ్చని చర్చ మొదలైంది. ఎందుకంటే ఎలుకలు మానవ వాతావరణాలకు అనుగుణంగా ఉంటాయి. అవి ఎక్కువగా మనుషుల ఆవాసాల చుట్టే నివాసం ఉంటాయి. అందువల్ల తర్వాత రాబోయే మహమ్మారి వ్యాధికారకానికి గురయ్యేందుకు ఎలుకలు కారణం కావచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి వైరస్ గబ్బిలాల నుంచి వచ్చింది. ఇప్పుడు ఎలుకలు గనక గబ్బిలాలను తినడం అలవాటు పడ్డాయంటే అంతే సంగతి అంటున్నారు. ఎలుకల్లో ఈ తరహా ప్రవర్తన అరుదైన సంఘటనగా భావిస్తున్నప్పటికీ భయం మాత్రం తొలగడం లేదు. ఎలుకలు సాధారణంగా సర్వభక్షకాలు అయినప్పటికీ చురుకైన ఎగిరే జంతువులను వేటాడడం అసాధారణం. కానీ జర్మనీలో అలాంటి వింతే జరిగింది. అంటువ్యాధుల వ్యాప్తిలో ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్న రెండు జాతుల మధ్య వ్యాధికారక సంఘటనలు పరిశోధకుల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ దృశ్యాలు రాబోయే మహమ్మారి విపత్తుకు సంబంధించిన తొలి సన్నివేశంతో పోలుస్తున్నారు. ఈ ఆశ్చర్యకరమైన పరిణామం శాస్త్రవేత్తలతో పాటు ప్రజలను కూడా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. జర్మనీలో గబ్బిలాలు చంపడం నిషేధించారు. వాటి సంఖ్య తగ్గిపోతున్న క్రమంలో గబ్బిలాలను రక్షించడం తప్పనిసరి అంటున్నారు. అందువల్ల జర్మనీలో వాటిని చంపడం నిషేధించబడింది. అన్ని రకాల గబ్బిలాలకు జాతీయ, అంతర్జాతీయ రక్షణ ఉంది. నగరాలు కూడా గబ్బిలాల ఆవాసాలు రక్షించేందుకు బాధ్యత వహిస్తాయి. అక్కడ పరిస్థితులు, నిబంధనలు ఎలా ఉన్నా ఈ అసాధారణ పరిణామంపై నిశితంగా పరిశీలన చేయాలని మానవులు, జంతువులు, పర్యావరణ ఆరోగ్యాన్ని కలిపి చూపే వన్ హెల్త్ విధానాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నారు. ఎలుకలు గబ్బిలాల ఆహార గొలుసు. కొత్త వైరస్ల ఆవిర్భావానికి దారితీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సంఘటన ప్రపంచ దేశాలు వైరస్ల ఆవిర్భావంపై నిరంతర నిఘా, సన్నద్ధత అవసరాన్ని మరోసారి గుర్తుకు చేస్తోంది.